హలో అండి, వెల్కమ్ టు పర్ణికా వ్లాగ్స్. ఈరోజు ఒక విషయం గురించి అయితే మాట్లాడదాం. షార్ట్ అండ్ బ్రీఫ్గా చెప్పేస్తున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ అమ్మ మాట ఛానల్ మామన్ మీటాక్స్లో తెలుసు కదా జయమ్మ గారు. ఆమె ఒక ఇష్యూలో అయితే ఇన్వాల్వ్ అయ్యారు. ఆమె నేను చాలా ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను. చాలా బాగా చెప్తారు ఆమె దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. బట్ ఏంటంటే ఆమె చేసిన మిస్టేక్ ఏదైనా ఎప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని అంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది ఎప్పుడు ఎవరికి మనం నమ్మకూడదు అనమాట. ఆమె చాలా ప్రమోషన్ చేసిన నేను స్కిప్ చేస్తూ చూస్తూ ఉంటానన్నమాట. ఆంటీ అన్నీ బాగానే చెప్తారు, ఆమెకి తెలియదు కదా, ఏదో ఆమె వర్క్ చేసుకున్నది అది మంచిగా మాట్లాడతారు, అవి చెప్పేస్తారు తప్పించి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చెప్పకూడదు. ఎప్పుడు మోసాలే ఉంటాయి అన్నమాట. డబ్బులు కట్టండి అంటారు. ఆన్లైన్లో మనకి వాట్సాప్లో మన నెంబర్లు మన రిలయన్స్లోని ఇట్లా మూడులో ఇస్తాం కదండి, వాళ్ళు డేటా అమ్మేసుకుంటారు కాబట్టి మనకు ఎక్కడెక్కడి నుంచి బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ యాడ్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తాయి అనమాట. అలాగ కూడా ఇలా కూడా వీళ్ళు కూడా డేటా తీసుకుని మనకి పెడుతూ ఉంటారనమాట. అప్పుడు ఇంట్రెస్ట్ లేదని చెప్పారు, లేకపోతే వాళ్ళు గ్రూప్లో యాడ్ చేసేస్తారు. గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత కొన్ని అమౌంట్ కట్టండి అంటారు. మీ డైలీ వర్క్ ఇస్తామంటారు. ఆ వర్క్తో మనకి ఇంత మనీ డైలీ 1000 సంపాదిస్తాం, ఇది సంపాదిస్తాం అని చెప్పేసి చాలా బిలీవ్, అది ఎంత నమ్మకంగా ఉంటాయన్నమాట, నమ్మేటట్టే ఉంటాయి. మన అకౌంట్లో మనం డైలీ చేసి వర్క్ ఏంటంటే పైన ఒక టెస్ట్ ఇస్తారు, కింద టెస్ట్ చేయమంటారు అనమాట. ఆ టెస్ట్ అనేది మనం పైన కింద చేసిస్తాం, అది సింపుల్గా అనుకుంటాం. ఇంకొకటి ఏంటంటే మనకి ఏదన్నా చూడండి, ఏదైనా లాగిన్ అయినప్పుడు ఒక టెస్ట్ వస్తుంది, ఆ టెస్ట్ మార్క్స్ అవి కూడా ఉంటాయి, కాంబినేషన్స్ అవి కూడా అలాంటివి టైప్ చేసి మళ్ళీ పంపించాలి. చాలామంది చదువుకున్న వాళ్ళు అమ్మాయిలు ఏంటంటే వాళ్ళు పెళ్ళైన తర్వాత ఖాళీగా ఉండి ఏదో రకంగా ఎన్ చేయొచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ ఇంకా ఫుల్గా ప్లెడ్జ్డ్గా ఎక్కడా రాలేదండి. సాఫ్ట్వేర్లో కాకుండా అవి వేరు. ఇంకొకటి ఏంటంటే ఆ కాన్సెప్ట్ గురించి కొంచెం నాకు తెలిసింది కొద్దిగా ఎప్పుడన్నా చెప్తానులేండి. బట్ ఇది చాలా ఒక రకమైన మాఫియా అనమాట. బెట్టింగ్ స్కామ్ కంటే దారుణం. ఎందుకంటే హస్బెండ్స్కి తెలియకుండా దాచుకున్న డబ్బులతో వీళ్ళు ఏం చేస్తారంటే కట్టేసి మళ్ళీ డబ్బులు వస్తాయి అనుకుంటారు. 20,000 30,000 కట్టమంటారు. అసలు రానే రావు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇగ్నోర్ చేసేయండి అంతే. ప్రతిదీ ఏది నొక్కితే డబ్బులు పోతాయి, వాళ్ళంటే డబ్బులు పోతాయి, ఎవరికైనా అప్పిస్తే డబ్బులు తీసేసుకుంటున్నారు. ఎవరిని నమ్మడానికైతే ఉండట్లేదు, చాలా దారుణంగా ఉంటున్నారు. గట్టిగా మాట్లాడితే జనాలు పిచ్చి కట్రోల్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మనం ఇది పోయే అది పోయని ఎవరిని ఏమంటాం, మనం నమ్మడమే బాధ అన్నట్టు ఉంటుంది కదా. ఆంటీ అది పాపం హెల్ప్ అవుతుందని చేసినట్టున్నారు. ఎందుకంటే ఎక్కువ టూ మచ్ ప్రమోషన్స్లో ఏది జెన్యూన్ ఏదో తెలీదు, అది కూడా చూసుకొని చేయాలి. ఆన్లైన్లో కూడా డబ్బులు తీసుకుని ప్రోడక్ట్ రిటర్న్ ఇవ్వరనమాట. ఇన్స్టాగ్రామ్లో చాలా మోసాలు అయితే జరుగుతున్నాయి.